చూడడానికి చాలా గజిబిజిగా అనిపించిందండి. ఆ తర్వాత ఏమో సూపర్ అనిపించిందండి. ఫైనల్ రిజల్ట్స్ చూసిన తర్వాత అబ్బబ్బబ్బా ఏం టాలెంట్ అని అనిపించేస్తుందండి. ఏందమ్మా ఇంకా ఆ ఆటో గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు అందులోనే నిద్రపోయినట్టున్నావు కానీ ఇక్కడ నేను చెప్పేది మా డార్లింగ్ గురించిలే. అదేందమ్మా నా గురించి అని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, నా సిగ్గేస్తుందమ్మా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అసలు విషయం ఏంటంటే బాహుబలి సినిమా ఇప్పుడు మళ్ళా వచ్చేసింది కదండి. ఆ టైంలో ఆ సినిమాకి ట్రైబూట్ గా ఓ 3D ఆర్ట్ రెడీ చేశారండి. అదొకసారి చూసేస్తే వావ్ అనిపించేస్తుందండి మీకు కూడా. అప్పట్లో బాహుబలి మానియా ఎక్కువగా ఉండేది. ఆ సినిమా కోసమే డిస్కషన్ అంతా ఉండేది. ఇప్పుడు మరోసారి దాని గురించే చర్చ జరుగుతోంది. ఆ చిత్రం మరోసారి 2 పార్ట్లు కలిపి ఒకటే పార్టుగా విడుదలైంది. మళ్లీ జనం అప్పట్లానే విరగబడి చూస్తున్నారు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరడం లేదనే ఫీల్లో ఉన్నారు. ఇప్పటికే ఆ చిత్రం 2 భాగాలు టీవీలో ఎన్నోసార్లు చూసినప్పటికీ రెంటినీ కలిపి ఒక పార్టుగా ఎలా చేశారో చూడాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలో కనిపించింది. ఈ టైంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాహుబలిలో చాలా క్యారెక్టర్లు ఉన్నప్పటికీ బాహుబలి, బల్లాల దేవ పాత్రలు ప్రధానం. ఆ 2 పాత్రలకు సంబంధించి ఓ 3D స్కెచ్ ఇప్పుడు ట్రెండ్ గా మారింది. ఈ 3D స్కెచ్ 2 రంగుల కనిపిస్తుంది. మామూలుగా చూస్తేనేమో ఆ స్కెచ్ లో 2 క్యారెక్టర్లు కనిపిస్తాయి. కాకపోతే క్లారిటీ ఉండదు. కానీ 3D అద్దాలు పెట్టుకుని చూస్తే భలే అనిపిస్తుంది. అది కూడా 2 వేర్వేరు రంగులున్న అద్దాలన్నమాట. ఒకటేమో బ్లూ కలర్ లో ఉంటుంది, రెండోది రెడ్ కలర్ లో ఉంటుంది. ఎరుపు రంగులో చూస్తే రానా పాత్ర కనిపిస్తుంది. నీలం రంగు అద్దాన్ని తిప్పుతుంటే ప్రభాస్ పాత్ర కనిపిస్తుంది. దీనిని తయారు చేసిన వ్యక్తి ఆ 2 అద్దాలను అటు ఇటు తిప్పుతూ బొమ్మను చూపిస్తుంటే అద్భుతం అనిపిస్తుంది. మొదటి అద్దం లేకుండా చూపించినప్పుడు ఒకదానిపై ఒకటి లేయర్లుగా ఉంటుంది. క్యారెక్టర్లు అర్థమవుతాయి కానీ క్లారిటీ ఉండదు. ఎప్పుడైతే అద్దం పెడతాడో అప్పుడు ఒక్కో క్యారెక్టర్ క్లియర్ గా అర్థమయ్యేలా కనిపిస్తుంది. దీనిని నెటిజన్లు విపరీతంగా చూస్తున్నారు. 4 లక్షల మందికి పైగా లైకులు కొట్టారు. చరణ్_ఆర్ట్స్ అనే అకౌంట్ నుంచి ఈ వీడియో షేర్ అయింది. బాహుబలి ఎపిక్ పేరుతో రిలీజ్ చేసిన ఈ చిత్రానికి ఇలాంటి అద్భుతమైన ఆర్ట్తో నివాళి అదిరిపోయిందని నెటిజన్లు అంటున్నారు.